ప్రభువుకి స్తోత్రం. యేసుక్రీస్తు నామమున మీకు వందనాలు. నేడు సమాజంలో అనేక మంది క్రైస్తవులు చర్చికి వెళ్ళేవారు క్రమంగా సంఘానికి వెళ్ళలేకపోవడానికి, క్రీస్తు నుండి దూరం అయిపోవడానికి, అనేక మంది క్రైస్తవులు చెదిరిపోవడానికి, క్రమంగా రాలేకపోవడానికి గల కారణాలు ఏమిటి? దయచేసి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో మా చుట్టూ ఎంతోమంది క్రైస్తవులు క్రీస్తు నుండి దూరం అయిపోయారు. అలాంటి వారికి ఈ వీడియోను షేర్ చేయాలని ప్రభు పేరట కోరుకుంటున్నాను. లూకాసు వార్త 17వ అధ్యాయం. అభ్యంతరములు రాకపోవుట అసాధ్యము కానీ అవి ఎవని వలన వచ్చునో వానికి శ్రమ అన్నాడు. ఇక్కడ రాయబడినటువంటి మాట అభ్యంతరాలు కలుగుతున్నాయి. ఈరోజు చాలామంది కుటుంబాలలో అభ్యంతరాలు కలుగుతున్నాయి. కుటుంబాల్లో భర్త ద్వారా, పిల్లల ద్వారా, అత్తామామల ద్వారా, బంధువుల ద్వారా, స్నేహితుల ద్వారా, పని చేసే చోట్ల, వ్యాపారం చేసే చోట్ల, ఉద్యోగాలు చేసే చోట్ల అనేక విధాలైన ఆటంకాలు జనులకు ఆదివారం దినమున మందిరానికి వెళ్లకుండా ఆటంకపరుస్తూ ఉన్నారు. ఎవరి వలన అభ్యంతరము కలుగుతుందో ఆ వ్యక్తికి శ్రమ అంటున్నాడు. కనుక చిన్నవారిలో ఎవరినైతే క్రీస్తు దగ్గరికి వెళ్ళేవారిని అభ్యంతరము కలుగజేస్తారో వారి మెడకు తిరగట్రాయి కట్టబడి సముద్రంలో పడద్రోయబడుట వానికి మేలు అంటున్నాడు. ఈ వీడియో చూసే ఒకవేళ నువ్వు గతంలో నీ కుటుంబంలో వారిని కానీ, నీ దగ్గర పని చేసేవారిని కానీ ఆటంకం కలుగజేశావేమో, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మరియు నీ జీవితంలో శ్రమలు రావడానికి, ఇబ్బందులు రావడానికి కారణాలు ఏమై ఉన్నాయి అనేది మన ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకోవాలి. అదేమిటంటే, నువ్వు అభ్యంతరము కలుగజేసే కారణంగా శ్రమ కలుగుతుంది. ఆ శ్రమ ఎలా ఉందంటే, ఒక వ్యక్తికి మెడకు తిరగట్రాయి కట్టేసి సముద్రంలో పడవేస్తే ఆ వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుందో ఈరోజు అనేక మంది మీద మోయ శక్యము కానీ భారమైన బరువు కట్టి భుజం మీద పెట్టబడింది. ఆ బరువును ముట్టలేక కదిలించేవారు లేరు, ఎవరు ఆ భారాన్ని తీసివేసేవారు లేరు. మరి అదేవిధంగా పనిచేసే చోట్లలో ఒకరినొకరు తొక్కుకుంటూ ఉన్నారు. మరి అదేవిధంగా రావాల్సినవన్నీ కూడా అణిచివేయబడుతున్నాయి, కుదిలించబడుతున్నాయి. మరి పని జరిగే చోట్లలో ఆ పని వ్యాపారాల్లో కానీ అన్ని చోట్లలో కానీ ఆ పనిని వారికి రావాల్సిన ధనము తినేసేవాళ్ళు, దొంగలించేవారు ఉన్నారు, దోచుకునేవారు ఉన్నారు. అంటే అన్ని విధాలుగా మనిషి యొక్క జీవితంలో ఓ పక్కన తొక్కివేయబడుతూ, అణిచేయబడుతూ, కుదిలించబడుతూ, మళ్ళీ ఒక పక్కన పనులు జరగకుండా ఉన్నదాన్ని వేరే వాళ్ళు ఆక్రమించేసి తినేయడము, దొంగలిస్తూ, దోచుకుంటూ ఉన్నారు. ఇవన్నీ ఈరోజు అనేక మంది పనులు జరగలేకపోవడానికి, వ్యాపారాలు జరగలేకపోవడానికి, ముందుకు సాగలేకపోవడానికి కారణాలు ఏమిటి అనే విషయం చూసినట్లయితే ఇదొక శ్రమ. అనేక మందిని, సంఘానికి వెళ్తున్నటువంటి క్రైస్తవులను ఆటంకపరిచావు. నువ్వు వెళ్ళకుండా వెళ్ళేవారిని వెళ్ళనివ్వకుండా కొన్ని నెలలు, సంవత్సరాల పాటు అనేక మంది క్రైస్తవులను వెళ్ళనివ్వకుండా ఆటంకము కలిగించాము. వారిని బెదిరిస్తూ వచ్చిన వారిని ఇవ్వము, వాళ్ళ మీద అధికారం చేస్తూ, ప్రభుత్వం చేస్తూ, దౌర్జన్యం చేస్తూ, అక్రమంగా జీవిస్తూ వచ్చిన. కనుక దేవుని బిడ్డలు మనం దయచేసి ఒకవేళ ఈ వీడియో చూసే నీవు ఇలాంటి తప్పులు చేస్తున్నట్లయితే ప్రభువు అంటున్నాడు, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. నీవు ఇది తప్పిదము, నేను దేవుని విషయంలో తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని దేవుని దగ్గర నువ్వు క్షమాపణ అడిగితే, దేవుని దగ్గర నీ తప్పును నువ్వు సరిదిద్దుకోగలిగితే ప్రభువు నిన్నేం చేస్తాడంటే, దేవుడు ఈ సమయంలో వాక్యం ద్వారా నిన్ను హెచ్చరిస్తూ, గద్దిస్తూ, ఖండిస్తూ, బుద్ధి చెప్తుండగా నువ్వు మారుమనసు పొంది, ప్రభువా నేను చేసింది తప్పు, నా పొరపాట్లన్నీ దయతో క్షమించు అంటే ప్రభు తప్పనిసరిగా నీ మీద కనికరిస్తాడు. మనిషి ఒక దినమున 7 మార్లు
అదే తప్పు పదే పదే నువ్వు చేస్తూ ఉన్నట్లయితే 7 మార్లు కూడా దేవుని వైపు తిరిగి అయ్యా నేను మారు మనసు పొందుతాను అంటే నిన్ను క్షమించే దేవుడు ఉన్నాడు. ఇప్పుడు నువ్వు చేయవలసింది ఏమిటంటే నీ తప్పును సరిదిద్దుకోవడమే. నువ్వు ఎప్పుడైతే నీ తప్పును సరిదిద్దుకుంటావో క్రీస్తు కొరకు నువ్వు సాక్షిగా జీవించినప్పుడు ప్రభు నీ జీవితాల్లో కార్యం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా దయచేసి ఈ వాక్యం చూసేటువంటి మనము ప్రభువా నేను అనేక మందిని ఆటంకపరిచానయ్యా, అందుకారణంగానే నాకు ఈ శ్రమలు వచ్చాయి, అందుకారణంగానే నా జీవితాల్లో ఈ సమస్యలన్నీ నేను ఎదుర్కొంటున్నాను, నా మీద మోయ శక్యము కానీ భారమైన బరువు కట్టి నా భుజం మీద ఉండాలి, దయచేసి నేను చేసింది తప్పు ప్రభువా, దయచేసి నా తప్పులు మీరు క్షమించండి, నా నికనీదు నుండి దాన్ని నేను వదిలేస్తున్నాను, ఆ మార్గాన్ని వదిలేస్తాను, ఆలోచనలు వదిలేస్తాను, నేను ఈ తప్పు చేయను ప్రభా అని ఎవరైతే నిజంగా మారు మనసు పొందితే ఆ తప్పును సరిచేసుకుంటే అలా ఎవరిని మందిరానికి వెళ్ళే వారిని ఆటంకాలు కలిగించకుండా వారిని ఏం చేయాలంటే ఆ రోజు యేసు దగ్గరకు తల్లులు తీసుకొచ్చినప్పుడు తమ బిడ్డలను శిష్యులు ఆటంకపరిచినప్పుడు యేసు వారిని గద్దించినాడు, వారి మీద కోపపన్నాడు. ఏమన్నాడంటే చిన్నపిల్లలను ఆటంకపరచక వారిని నా యొద్దకు రానీయుడి, దేవుని రాజ్యం ఇలాంటి వారిదే. ఈ వీడియో చూసి నీవు ఇకనైనా దేవుని ఆలయానికి వెళ్ళే వారిని ప్రభు దగ్గరకు వెళ్ళనివ్వాలి, వారిని ఆటంకపరచవద్దు, వారి మీద కోపపడద్దు, వారిని గద్దించద్దు, మరియు వారి మీద అధికారం చేయొద్దు, వారిని బెదిరించకుండా వారిని ప్రభు యొద్దకు వెళ్ళడానికి ఆ దినమున సెలవివ్వు. ఒకవేళ వీలైతే నువ్వు వెళ్ళాలనుకున్న వ్యక్తిని వెళ్ళనిస్తే దేవుడు నీ జీవితాల్లో కార్యము జరిగిస్తాడు. దేవుడు నీ గృహంలో గొప్ప కార్యం జరిగించడానికి సిద్ధంగా ఉన్నాడు. నిజంగా నువ్వు మార్పు చెందితే దేవుడు నిన్ను చేర్చుకుంటాడు. ప్రభువు ఏమంటున్నాడంటే రాయబడిన మాట, అతడు మారు మనసు పొందితే దేవుడు అతన్ని క్షమిస్తాడు. నేను నిజంగా మార్పు చెందితే గతంలో చేసిన విధంగా ఆ తప్పును ఒకవేళ నీ ఇంట్లో వారిని కానీ నువ్వు పనిచేసే చోట్ల ఎవరెవరిని ఆటంకం కలిగించావో ఆ తప్పిదాలు నీ జీవితాల్లో శ్రమలు రావడానికి నేను అనేకులను ఆటంకపరిచేదాన్ని బట్టే ఈ సమస్యలన్నీ నా కుటుంబంలో వచ్చినాయి అనే తప్పు నువ్వు సరిచేసుకుంటే ప్రభు వైపు చూస్తే ప్రభు నీ పాపాలన్నీ క్షమిస్తాడయ్యా, నన్ను క్షమించునంటే ప్రభు నా యొద్దకు వచ్చావని నేను ఎంత మాత్రము తోసేయనంటాడు. నిన్ను క్షమిస్తాడు. నీ మీద దేవుడు ఏం చేస్తాడంటే కనికరం చూపిస్తాడు. నీ మీద దేవుని యొక్క కనికరం రాగలుగుతుంది. మళ్ళా దేవుడు ఏ పరిస్థితుల్లో నీకు అణిచి కుదిలించబడినాయో అవన్నీ దిగజారునట్లుగా నిండు కొలతతో దేవుడు ఒడిలో కొలికిస్తాడు. ఎవరు నీ పనిలో నిన్ను తొక్కివేయాలని చూస్తున్నాడో వారి చేతుల్లో నుండి ప్రభు నిన్ను ఆ శత్రువుల నుండి ఆ ద్వేషించే వాళ్ళందరి చేతుల్లో నుండి నిన్ను తప్పిస్తాడో, మరియు నీ పనిలో ఎవరు బలాత్కారంగా అక్రమంగా అన్యాయంగా దూరుతున్నారో